భారత ప్రభుత్వం కొత్తగా నూతన చట్టాలని అమలు చేసింది. పాత చట్టాలకు బదులు కొద్దిగా వెసులుబాటు కల్పించి ఇటు దేశవ్యాప్తంగా నూతన చట్టాలలో అమలు చేసే భాగంగా కొత్తగా రూపకల్పన చేసింది. దీంట్లో భాగంగానే అనేక చట్టాల్లో ఈరోజు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా భారతీయ ఛానల్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని రూపొందించాం. దీంట్లో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి పిపి రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఆయన ఒక సామాజిక కార్యకర్తనే కాదు, అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రజలకు సేవాభావంతో ముందుండి ఆయన కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక పీపీగానే కాకుండా ప్రజల మనోభావాలు తీసుకుని ఎప్పుడు నేను ఉన్నానంటూ ముందుకు పోయే పరిస్థితి మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఎందుకంటే తండ్రికి దగ్గర తనయుడిగా ఉంటూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నూతన చట్టాల్లో జరుగుతున్న అవగాహన ఏంటి, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి అనే దానిపై ముందుగా ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రధానంగా కొత్తగా చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో నూతన చట్టాల్లో మార్పులు ఎట్లా ఉన్నాయి, దాంట్లో ప్రజలకు ఎట్లా ఉపయోగపడవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అడ్వకేట్ దృష్టిగా చూస్తే, అంటే అడ్వకేట్గా దాన్ని పరిగణిస్తే దాంట్లో ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ నూతన చట్టాలు అంటున్నారు కానీ 90% ఆఫ్ ద న్యూ లాస్ ఆర్ అ రీమేక్ ఆర్ రీక్రియేషన్ ఆఫ్ ద ఓల్డ్ లాస్ విత్ అ న్యూ నేమ్. కొత్త పేరు పెట్టిన కానీ 90% పాతదే ఉంది. ఇందులో ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు పాత జూలై 2024 వరకు ఏవైతే క్రిమినల్ కేసెస్ బుక్ అయినాయో పాత చట్టం ప్రకారం బుక్ అయినాయి. దాని తర్వాత జూలై 2024 తర్వాత కొత్త బిఎన్ఎస్ఎస్ ఆర్ ద న్యూ ఎవిడెన్స్ యాక్ట్ త్రూ యూ హ్యావ్ టు ట్రై దెమ్. దీంతో ఏమవుతుందంటే కోర్ట్స్ ఆల్రెడీ ఓవర్ బర్డెన్డ్ ఉన్నాయి. ఈ ఓవర్ బర్డెన్డ్ కోర్ట్స్కి డ్యూయల్ ప్రొసీజర్స్ ఫాలో కావడం, కొత్త జడ్జెస్కి అవగాహన రావడము, ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ నాట్ ఓన్లీ దట్, అడ్వకేట్స్కి కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అడ్జస్ట్ టు 2 procedures ఎట్ ఎ టైమ్ or to follow 2 different procedures at a time. ఈ చట్టాలలో చాలా మార్పులు ఉన్నాయి. చాలా మార్పులు ఇన్ ద సెన్స్ దెర్ ఆర్ సమ్ మేజర్ డిఫరెన్సెస్. కానీ ఇలా మనకు భయం కల్పించేది ఏంటంటే పోలీస్ పవర్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఎవరినైనా అరెస్ట్ చేసి రిమాండ్ చేసినాక 15 days వరకు జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి అడుగొస్తుండే. పోలీస్ కస్టడీ పీరియడ్ వాజ్ అరౌండ్ 15 days. బట్ ఆఫ్టర్ ద 15 days ఆఫ్ అరెస్ట్ దే కుడ్ నాట్ ఈవెన్ ఆస్క్ ఫర్ పోలీస్ కస్టడీ అగైన్. ఇప్పుడు ఏమైందంటే ఈ 60 days 90 days ఏదైతే పీరియడ్ ఉందో, అప్ టు 60 days ఆర్ అప్ టు 90 days దే కెన్ ఆస్క్ ఇన్స్టాల్మెంట్స్లో అడగచ్చు 15 days పోలీస్ కస్టడీ. దీంతో ఏమవుతుందంటే మనిషికి బెయిల్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో, ఇప్పుడు విక్టిమ్కి ఏం రైట్స్ ఉంటాయో అక్యూజ్డ్కి కూడా రైట్స్ ఉంటాయి. అక్యూజ్డ్ అన్లెస్ ఈజ్ ప్రూవ్డ్ టు బి గిల్టీ హీస్ డీమ్డ్ టు బి ఇన్నోసెంట్. అక్యూజ్డ్ని నువ్వు అరెస్ట్ చేసినప్పుడు కానీ కోర్టుకు వచ్చినప్పుడు కానీ ఆయనకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. ఇప్పుడు ఈయనకు ఏదైతే బెయిల్ కొరకు అప్లై చేస్తాడో వీళ్ళు కస్టడీ అడుక్కుంటే ఆ బెయిల్ని 60 days 90 days పొడిగించే ఛాన్స్ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అక్యూజ్డ్ ఏదైనా నేరంలో లోపలికి వెళ్తే అన్లెస్ ఇట్ ఈస్ ఎ మేజర్ క్రైమ్ లైక్ మర్డర్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్న నేరం కాకుంటే ఆయనకు ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ ఇన్వెస్టిగేషన్ అంతవరకే లోపల ఉంచాలి. సపోజ్ ఒక భయం ఉంది, ఆయన బయట వచ్చి ఇన్వెస్టిగేషన్ని తప్పుతో పట్టిస్తాడు, విట్నెసెస్లను బెదిరిస్తాడు, లేకుంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు బెయిల్ డినై చేయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ గో టు జైల్ ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అండ్ అన్లెస్ దేర్ ఈజ్ ఎ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ క్రిమినాలిటీ యూ కెనాట్ డినై దెమ్ బెయిల్. కానీ ఇప్పుడు పోలీస్కి ఈ పవర్ ఇచ్చి ఏం చేసినారు, నాకు పోలీస్ కస్టడీ కావాలా 40 days 60 days అంటూ బెయిల్ ఇవ్వకుండా 40-60 days పొడిగించవచ్చు. ఇంకోటి ఏమవుతుందంటే వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్, ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ కానీ ఏదన్నా డెమాన్స్ట్రేషన్ అవుతుంది, ఏదైనా ప్రొటెస్ట్ అవుతున్నది, దాన్ని డిస్పర్స్ చేయడానికి నువ్వు చర్యలు తీసుకో అని పోలీస్కి డైరెక్షన్స్ ఇస్తే
the methods he uses for dispersing cannot be questioned. అట్లాంటప్పుడు అరాచకాలు ఎక్కువైపోయి యాజ్ ఇట్ ఈస్ మన కాన్స్టిట్యూషన్లో కానీ మన లీగల్ సిస్టంలో కానీ పోలీస్ని కానీ డిపార్ట్మెంట్స్ని కానీ మొత్తం నమ్మకుండా పెట్టింది ఏంటంటే జ్యుడిషియరీ ఈజ్ అ న్యూట్రల్ ప్లేయర్ who has to maintain the balance between the powers of the departments and see that they are not misused. But by giving extra powers to the police, you are only putting at risk the life and liberty of the common man. Sare, there are other things, good things also. Oh, time frame ఇచ్చిండ్రు when the cases should be disposed of అని. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ అని ఇచ్చిండ్రు. ఇంతకుముందు మన దగ్గర కమ్యూనిటీ సర్వీసెస్ లేవు. అంటే ఎవరైనా చిన్న నేరం చేస్తే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఇఫ్ యు ఆర్ కాట్ ఫర్ ద ఫస్ట్ టైం యూ కెన్ టెల్ దెమ్, యూ కెన్ ట్రాఫిక్ చౌరస్తా దగ్గర యూ హెల్ప్ ద ట్రాఫిక్ పోలీస్ అనొచ్చు, లేకుంటే ఓల్డ్ ఏజ్ ఏం దగ్గర పోయి సర్వీస్ చేయనొచ్చు, లేకుంటే స్కూల్ దగ్గర పిల్లల్ని బస్ ఎక్కించేటప్పుడు యూ అసిస్ట్ ద చిల్డ్రన్ టు బోర్డ్ ద బస్ సేఫ్లీ అనొచ్చు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ కమ్యూనిటీ సర్వీస్ అంటే. అదొకటి మంచి ఆస్పెక్ట్ ఉంది. దెన్ దేర్ ఈజ్ అ టైమ్ ఫ్రేమ్ ఫిక్స్ ఫర్ డిస్పోజింగ్ ఆఫ్ కేసెస్. సో దెర్ ఆర్ సమ్ గుడ్ ఆస్పెక్ట్స్, బట్ మేజర్ చేంజెస్ ఏం లేవు ఎక్సెప్ట్ ఇంక్రీజింగ్ ద పవర్ ఆఫ్ పోలీస్. ఈరోజు చూస్తున్నాం సార్, ఎందుకంటే చట్టాల్లో కొన్ని మార్పులు జరిగాయని చెప్పేసి పోలీసులు సైతం అతి ఉత్సాహం చూస్తున్న మనం పరిస్థితి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఎందుకంటే జూలైలో మనకు కొత్తగా చట్టం అమల్లోకి వచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు పోలీసులు కూడా అతి ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మనం సూచనలు ఇవ్వచ్చు వాళ్ళకు? ఇప్పుడు మీరు అన్నది ఇట్ బ్రింగ్స్ టు మీ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద న్యూ లా. ఏంటంటే కొన్ని కేసెస్లో ఇంతకుముందు సుప్రీంకోర్టు యూస్ టు లుక్ డౌన్ అపాన్ పుట్టింగ్ హ్యాండ్ కఫ్స్ వేయరాదు అని అన్నది. అంటే నువ్వు నిందితుడిని కోర్టుకి తీసుకెళ్తున్నావు, ఇంకెక్కడన్నా తీసుకెళ్తున్నావు అంటే హ్యాండ్ కఫ్స్ వేసి పరేడ్ చేయరాదు అని అన్నది. అన్లెస్ యూ టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ దట్ ఈయన పారిపోయే ప్రమాదం ఉంది, లేకుంటే మమ్మల్ని కొట్టే ప్రమాదం ఉన్నది, అట్లాంటప్పుడు తప్పితే నువ్వు హ్యాండ్ కఫ్స్ వేసే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కొన్ని కేసెస్లో అంటే గ్రేవ్ క్రైమ్స్లో యూ కెన్ అరెస్ట్ అంటే యూ కెన్ పుట్ హ్యాండ్ కఫ్స్ అని ఉంది. అందులో ఈడీ కేసెస్లో కూడా పెట్టచ్చు. ఈడీ కేసెస్ మనం చూస్తున్నాం, మోస్ట్లీ ఇట్ ఈస్ పొలిటికలీ మోటివేటెడ్ చూస్తున్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే బీజేపీ మీద అవుతుంది, బీజేపీ మీద ఉంటే కాంగ్రెస్ మీద అవుతుంది. స్టేట్ లోకల్ ఇవి ఉంటే లైక్ సిబిఐ ఆర్ వాట్ ఎవర్ ఇట్ సిబిఐ అథారిటీస్ ఉంటే స్టేట్ బాడీస్ ఆర్ ఆల్సో, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో యూజింగ్ టు అంటే wreak vengeance ఆన్ ద అదర్ సైడ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు టీఆర్ఎస్ మీద కేసులు అవుతున్నాయి, టీఆర్ఎస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీద. అంటే పొలిటికల్ వ్యాండేటా కొరకు వాడుతున్నారు పోలీస్. అండ్ మనం పోలీస్ని కూడా చూస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పీరియడ్లో రైట్ టు ప్రైవసీ అని ఉంటుంది మనకు, దట్ ఈజ్ ఆల్సో ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. దాన్ని అధిగమించి ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయొచ్చు? యూ కెన్ ట్యాప్ ఎ ఫోన్ వెన్ దెర్ ఈజ్ ఎ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. బట్ ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ కాదు, పొలిటికల్ అడ్వాంటేజ్ కొరకు ఫోన్ ట్యాపింగ్ అయింది. దిస్ ఈజ్ మిస్యూజ్ ఆఫ్ పవర్స్. పోలీస్ కూడా తొత్తులు లెక్క పనిచేసినారు అప్పుడు. అయితేనే కదా ఇప్పుడు వీళ్ళ మీద అన్ని కేసులైనాయి. వెదర్ దే ఆర్ కన్విక్టెడ్ ఆర్ నాట్, దేర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్. వాళ్ళు చేసి ఉంటేనే కేసు అయి ఉంటుంది. సో పోలీస్ కూడా ఇఫ్ అండ్ దేర్ ఈజ్ ఆల్వేస్ ద కోర్ట్స్ ఉన్నాయండి వాళ్ళని అదుపులో ఉంచేటందుకు. అండ్ టిల్ టుడే కోర్ట్స్ మట్టుకు దే ఆర్ ప్లేయింగ్ అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ప్లేయింగ్ ఎ న్యూట్రల్ రోల్ అండ్ అప్హోల్డింగ్ ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ద ఆర్డినరీ మ్యాన్. బట్ వాట్ విల్ హ్యాపన్, ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం, ద సేమ్ కోర్ట్స్ ఆర్ బీయింగ్ ఛాలెంజ్డ్ బై ద పొలిటీషియన్స్. చూస్తున్నారు కదా అమెరికాలో ఇప్పుడు ఏమవుతున్నది. కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది, యూ షుడ్ నాట్ టేక్ హిమ్ టు డిటెన్షన్ సెంటర్, దీస్ పీపుల్ టు డిటెన్షన్ సెంటర్ అన్నా కానీ 200 మందిని అంటే అతి క్రూరమైన డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్ళారు. అంటే నువ్వెంత అన్నట్టు పొలిటికల్ బాసెస్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇఫ్ దిస్ కంటిన్యూస్, ఇఫ్ యూ లెట్ ద పొలిటికల్ బాసెస్ ఫ్రేమ్ లాస్ టు దేర్ అడ్వాంటేజ్ వితౌట్ ఛాలెంజింగ్ ఇట్, టుమారో ఇండియాలో కూడా సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వీఆర్ నాట్ అబౌవ్ దట్. And America was supposed to be one of the most vibrant democracies. Similarly, India is also one of the most vibrant democracies, but political high-handedness will lead to high-handedness of the departments, which will finally lead to injustice to the common man.
సో ఈ నూతన చట్టాలు అమలుకి వచ్చినాయి సార్. ఈ నూతన చట్టాల అమల్లో భాగంగా ఇప్పుడు న్యాయ విచారణ మనకు త్వరితగతిన జరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు అన్నట్టుగానే చట్టాల్లో ఏం మార్పులు చోటు చేసుకోలేదు, కొద్దిపాటి జరిగిందని అంటున్నారు. సో జరిగినప్పుడు కూడా దీంట్లో ఏమన్నా మనకు న్యాయ విచారణ సులువుగా జరిగే ఆస్కారం ఏమైనా ఉండొచ్చా? సులువుగా కంటే ఇంకో పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈ కొత్త చట్టాలు ఏంటంటే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ మీద దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ దే ఆర్ స్ట్రెస్సింగ్. అది ఎంతవరకు అమలు చేస్తారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ అవైలబిలిటీ ఎంతవరకు ఇది చేస్తారు. ఫోరెన్సిక్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందంటే సపోజ్ యు ఆర్ సిట్టింగ్ హియర్, మీ ఒక్క ఎంటికతోని ఇక్కడ మీరు ప్రజెన్స్ని ప్రూవ్ చేయొచ్చు డిఎన్ఏ టెస్ట్ చేసి. కానీ వై ఆర్ దే నాట్ ఇది ఇప్పుడే వచ్చిన అవైలబిలిటీ కాదండి. దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ సిన్స్ అబౌట్ 20-30 years. అయినా కానీ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇడిచిపెట్టేసి పోలీస్ వర్షన్ మీద మనము కన్విక్ట్ చేయడం అంటే ఎంతకైనా దేర్ ఈజ్ అ థ్రెట్ ఆఫ్ అ రాంగ్ కన్విక్షన్. ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, ఈ మధ్యలో ఏమంటున్నారు, లైక్ కన్విక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. హౌ మెనీ కన్విక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద గైడ్ లైన్స్ ఆర్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ద హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్? ఐ విల్ టెల్ యూ వెరీ ఫ్యూ. Because the judges are under the pressure, lower court judges are under the pressure to show results. హై కోర్ట్ జడ్జెస్ ఎంతైనా చెప్పండి మీరు భయపడొద్దు చెయ్యొద్దు అని అంటారు, కానీ వాళ్ళకు భయం ఉంటుంది. నేను అక్విటల్, ఇప్పుడు ఏదైనా క్రూరమైన అఫెన్స్ ఉంటుంది, అందులో ఎవిడెన్స్ లేకున్నా కన్విక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా నన్ను తప్పు పడతారో. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇందులో ఈ ఫోరెన్సిక్ది నేను అన్నట్టు ఐ డీవియేటెడ్ ఫ్రమ్ ద టాపిక్. ఫోరెన్సిక్ దిగిన కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రాపర్ జస్టిస్ జరుగుతుంది క్రిమినల్ కేసెస్లో. క్రిమినల్ కేసెస్లో ఎప్పటికైనా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సార్, క్రిమినల్ జస్టిస్ చట్టం కూడా నూతన చట్టాలు వచ్చినాయి అంటారు, దీంట్లో మార్పులు జరిగినాయి అంటారు. అది ఎట్లా చూడొచ్చు మనం? మార్పులు జరిగినాయంటే కొన్ని మంచిగానే జరిగినాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మెజారిటీ ఈజ్ అ రెపిటేషన్ ఆఫ్ ద ఓల్డ్ లాస్. కొన్ని మంచి జరిగినాయి, కొన్ని మంచి జరగలేదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ఇట్. నాకైతే పర్టికులర్గా పోలీస్ పవర్స్ చాలా అంటే బియాండ్ నెసెసిటీ ఇంక్రీజ్ చేసిందని నా ఒపీనియన్. అది పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ప్రస్తుతం చట్టాల్లో కొన్ని ప్రాసిక్యూషన్ పాత్ర ఎలా ఉండబోతుంది మనం ఆస్కారం చేసుకోవచ్చు? ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఏంటంటే ప్రాసిక్యూటర్ ఈజ్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ ద పోలీస్. ప్రాసిక్యూటర్కి ఈ నిందితుడికి శిక్ష పడడం ముఖ్య ఉద్దేశం ఉండదు. అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రాసిక్యూటర్ ఈజ్ సపోజ్ టు బి అన్బయస్డ్ రిప్రజెంటేటివ్ హూ ఈజ్ సపోజ్ టు బ్రింగ్, అంటే ఆయన జడ్జి ముందర అన్ని వాస్తవాలు ఏది దాచకుండా, వెదర్ అది అక్యూజ్డ్కి బెనిఫిటా విక్టిమ్కి బెనిఫిటా చూడకుండా వాస్తవాలను జడ్జి ముంగరికి తేవాలా. జడ్జిని కరెక్ట్ డిసిషన్కి తోడ్పడాలి. కానీ జనరల్ ట్రెండ్ ఏమవుతున్నదంటే ఇవాళ రేపు ప్రాసిక్యూటర్స్ ఆర్ బీయింగ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. సో దే డోంట్ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్. దే విల్ బీ ఇన్ కంటిన్యూస్ interaction with police. And naturally when you have an interaction, your like independence as a prosecutor gets defeated. So prosecutor ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్కి ఉన్న రైట్స్, సిమిలర్ రైట్స్ ఆర్ దేర్ ఫర్ అక్యూజ్డ్ ఆల్సో. అంటే టిల్ యూ ఆర్ ప్రూవెన్ గిల్టీ, యూ హ్యావ్ ఎ రైట్ టు డూ ఎవ్రీథింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్నోసెంట్. Prosecutor duty endi, he has to see them on both of them on the same platform. No doubt he has to bring out all the evidence which the police has put to him in the proper manner. కానీ తప్పుడు ఎవిడెన్స్ తెచ్చుడు, ఏదన్నా అక్యూజ్డ్కి అవసరం ఉంటుంది ఎవిడెన్స్ అన్ని కప్పిపుచ్చుడు అట్లా చేయొద్దు. బికాస్ హీఈస్ అ న్యూట్రల్ ఆఫీసర్, హీఈస్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ ద పోలీస్. సో ప్రస్తుతం చూస్తుంటే సార్, చట్టాల్లో తీవ్రమైన నేరాలకు ఏదైతే మర్డర్ కానీ రేప్ తదితరకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మనకి ఎలా ఉండబోతుంది? అంటే ఈ చట్టంలో ఏదైనా మార్పులు ఉండొచ్చా? ఎఫ్ఎస్ఎల్ ఫెసిలిటీస్ అండి ఎప్పటి నుంచో ఉన్నాయి. రేప్లో ఎఫ్ఎస్ఎల్ ఫెసిలిటీస్, ఇఫ్ ద రేప్ ఈజ్ రిపోర్టెడ్ ఎట్ ద ఎర్లియస్ట్, నాట్ ఎ టఫ్ థింగ్. అర్లీగా రిపోర్ట్ కావాలి. కానీ మన దగ్గర ఒకటి సోషల్ స్టిగ్మా ఉంటుంది, విక్టిమ్స్ తొందరగా ముందటికి రారు. బట్ ఒకటి మంచిది ఏంటంటే మన ఇండియన్ కల్చర్లో
చెయ్యరని కాదు కానీ 99% వీ కెన్ బీ ష్యూర్ దట్ వెన్ ఎ ఉమెన్ కమ్స్ ఫార్వర్డ్ అండ్ స్టేట్స్ దట్ షీ ఈజ్ రేప్డ్ 99% అది వాస్తవం ఉంటుంది. కొన్నిసార్లు అనవసరంగా కూడా ఇరికిస్తారు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దట్. మళ్ళీ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సపోజ్ ఇప్పుడు ఇవాళ రేపు డిఎన్ఏది చాలానే వాడుతున్నారు. సపోజ్ అన్నోన్ డెడ్ బాడీ ఉంది, ఆ బోన్స్ తీసి ఫ్యామిలీ మెంబర్స్తోని టాలీ చేసి సో అండ్ సో అంటున్నారు. సిమిలర్లీ డిఎన్ఏ ఇప్పుడు ఒక రేప్ అయిందనుకోండి, ఇఫ్ యూ గో టు ద విక్టిమ్స్ ఫింగర్ నెయిల్స్ తీస్తే ఏమైనా స్కిన్ పార్ట్స్ అంటే ఎవరిదైతే ఆ పర్పెట్రేటర్ ఆఫ్ ద రేప్ ఉంటాడో వాడికి ఇప్పుడు విక్టిమ్ జనరలీ వాట్ దే డూ, దే ట్రై టు సేవ్ దెమ్సెల్స్. ఎక్కడన్నా గోర్లలో కానీ ఆయన స్కిన్ ఉన్నా కానీ తెలిసిపోతుంది. సపోజ్ ఎట్ ద ఏరియా నువ్వు కరెక్ట్గా ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఆ ఏరియాలో ఏదన్నా ఫాలన్ హెయిర్ పార్ట్ కానీ ఏదన్నా సీమెన్ కానీ ఏదన్నా బ్లడ్ కానీ అవన్నీ కరెక్ట్గా మీరు ఫోరెన్సిక్ అనాలిసిస్కి పంపితే ఎట్ ద ఎర్లియస్ట్ పంపితే దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ దట్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇట్ విల్ alone will solve the crime and make out who is the perpetrator of the crime. Forensic evidence చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వచ్చింది, వీడియోస్ వచ్చినాయి, టెలిఫోన్ కాల్స్ వచ్చినాయి. యూ కెన్ ఐడెంటిఫై వేర్ సో అండ్ సో పర్సన్ వాజ్ ఎట్ సో అండ్ సో టైమ్, వాజ్ ఈ నియర్ ద సీన్ ఆఫ్ క్రైమ్, దట్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. ఈ వీడియోస్ అంటే వీ హ్యావ్ అ వెరీ స్ట్రిక్ట్ రెజిమెన్ ఫర్ ఇట్ టు బీ కన్సిడర్డ్ యాజ్ ఎవిడెన్స్. ఎందుకంటే వీడియోస్ మీకు తెలుసు కదా, మార్ఫింగ్ చాలా అవుతున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి ఒక సెట్ ఆఫ్ ప్రికాషన్స్ ప్రిస్క్రైబ్ చేసింది మన ఎవిడెన్స్ యాక్టే ప్రిస్క్రైబ్ చేసింది. దాన్ని మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ కూడా మన సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని ప్రకారం పోతే యూ కెన్ ఈజీలీ యాక్సెప్ట్ ద ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆల్సో. సో మచ్ అడ్వాన్స్మెంట్. ఇంతకుముందు ఏంటంటే యూ హ్యాడ్ టు గో ఇన్ అ డిఫరెంట్ వే. యూ డిడ్ నాట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్, యూ డిడ్ నాట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎక్కడ చూడండి మీకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. బట్ సీసీటీవీ కెమెరాస్ ఎవిడెన్స్ ఎట్లా ప్రజెంట్ చేయాలా అన్నది పోలీస్కి కరెక్ట్ అవగాహన ఉండాలి, ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి కరెక్ట్ అవగాహన ఉండాలి. బికాజ్ యూ కెనాట్ జస్ట్ సే ఇప్పుడు మీరు రికార్డ్ చేసినారు, ఇది మీరు తీసుకుపోయి కోర్టులో పెడితే దాన్ని ఎవిడెన్స్గా ట్రీట్ చేయరు. యూ హ్యావ్ టు కంప్లై విత్ ఎ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ టు బీ కన్సిడర్డ్ యాజ్ ఎవిడెన్స్. ఎందుకంటే మార్ఫింగ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇవాళ రేపు చూస్తున్నారు డీప్ ఫేక్ వీడియోస్, మీరు ఇంకా మీకు బెటర్ తెలుస్తుంది బీయింగ్. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎట్ ద సేమ్ టైమ్ టెక్నాలజీ ఈజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ సాల్వింగ్ క్రైమ్స్. సో ఇప్పుడు చూస్తున్నాం సార్, ఎందుకంటే ఇప్పుడు ఏపీనే కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రాజకీయ కక్షలకు ఇదొక కేంద్ర బిందువుగానే ఉందని మనం భావించవచ్చు. ఎందుకంటే చట్టాల్లో ఉన్న లుసులను సైతం వాడుకొని రాజకీయ కక్షకు పాల్పడుతుండ్రు అంటున్నారు కదా, దాన్ని మనం ఎట్లా సమర్థించవచ్చు? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద న్యూట్రాలిటీ ఆఫ్ జ్యుడిషియరీ అండి. హైకోర్ట్స్కి అప్రోచ్, లోవర్ కోర్ట్స్లో అప్రోచ్ కావచ్చు, లోవర్ కోర్టులో కూడా హైకోర్ట్స్కి అప్రోచ్ కావచ్చు, మీరు సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ కావచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద న్యూట్రాలిటీ ఆఫ్ ద జ్యుడిషియరీ. అండ్ టిల్ టుడే టు అ లార్జ్ ఎక్స్టెంట్ జ్యుడిషియరీ ఈజ్ వెరీ న్యూట్రల్ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే చట్టాల్లో అనేక మార్పులు వచ్చినప్పుడు కూడా దాంట్లో వాస్తవాలు ఏమున్నప్పుడు కూడా కొద్దిపాటి మార్పులు మాత్రం జరిగాయి. ఆ మార్పులకు అనుగుణంగానే ఏదో జరిగినా న్యాయం అనేది చట్టంలో ఉన్న కొన్ని ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు అతి ఉత్సాహం చూపిన దానికి తగినట్టుగానే ఇక్కడ కొన్ని వెసులుబాట్లు కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్రధానంగా అనేక కక్ష సాధింపు ధోరణులకు పాల్పడుతున్న వాటిని సైతం మనం తిప్పికొట్టే ఆస్కారం ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల్లో కొద్దిపాటి మార్పులు ఉన్నప్పుడు కూడా అది ఏమాత్రం తేడా ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారత డిజిటల్ న్యూస్, నిజామాబాద్.